అన్నా క్యాంటీన్ అంటే ఎవ్వరికి తెలియకుండా ఉండదు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ చూసినా కూడా అన్నా క్యాంటీన్‌లు ఉంటూ ఉంటాయి. గత ప్రభుత్వం దాన్ని సరిగ్గా మేనేజ్ చేయకపోయినా ఇప్పుడు మళ్ళీ దాన్ని స్టార్ట్ చేశారు. అయితే ఇందులో ఒక కీలకంగా కొత్తగా స్టార్ట్ చేశారు. ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమని అంటే ప్రెజెంట్ ఇలాంటి వ్యక్తులకి మేము వాళ్ళు వచ్చినప్పుడు మనం టోకెన్ ఇవ్వము. వాళ్ళకి ఇక్కడ ఫుడ్ సర్వ్ చేయము అని చెప్తున్నారు. ఎవరు ముఖ్యంగా అన్నా క్యాంటీన్ అంటే ప్రతి ఒక్క పేదవాడి కూడా అమృతవాణి అనుకోవచ్చు. ఎందుకంటే 5 రూపాయలకి కడుపు నిండా భోజనం పెట్టి సాంబార్ కావచ్చు, పప్పు, అదే విధంగా పెరుగు, అన్ని రకాల కూరలతోని కడుపు నిండా అన్నం పెడతారు. కాబట్టి చాలా మంది పేద ప్రజలు కూడా అన్న క్యాంటీన్ లోకి వెళ్ళి అన్నం తింటూ ఉంటారు. సో ఈ క్రమంలోనే ఇప్పుడు రాష్ట్రంలో ఎట్లా అంటే చాలా మంది కూడా రావడం, అక్కడ గొడవ పడడం ఇదంతా కూడా జరుగుతుంది అనమాట. సో ముఖ్యంగా ఈ నిర్ణయం ఎక్కడ తీసుకున్నారంటే నెల్లూరులోని అన్న క్యాంటీన్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా చాలా మంది రావడం, ముఖ్యంగా కొంతమంది ఎట్లా అంటే ఫుల్ గా తాగేసి వస్తున్నారంట. సో ఫుల్ గా తాగేసి అక్కడికి వచ్చి సిబ్బందిని ఇంకా అన్నం పెట్టండి, ఇంకా కూర పెట్టండి అంటే వాళ్ళు సరిగ్గా మొత్తం తిని అడుగుతున్నారంటే ఓకే, అది తినకుండా పారబోసి మళ్ళీ పెట్టండి. ఈ విధంగా అయితే సిబ్బందితో గొడవపడడం కానీ, మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళతో గొడవపడడం కానీ, వాళ్ళని కూడా తిననీయకపోవడం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారంట. సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఇన్ని రోజుల పాటు ఓపిక పట్టారు, చూసారు అని ఇప్పుడు మాత్రం వాళ్ళు విసిగిపోయారు అనమాట. ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. సో ఈ విధంగా ఒక బోర్డు కూడా పెట్టారనమాట. అన్న క్యాంటీన్ మందు త్రాగి వచ్చిన వారికి టోకెన్ ఇవ్వబడదు. సో ఇప్పటి నుంచి ఎవరైతే అన్న క్యాంటీన్ లోకి మందు తాగి వస్తారో వాళ్ళు ఎవ్వరికి కూడా అన్న క్యాంటీన్ లో భోజనం ఇవ్వబడదు. అదేవిధంగా టోకెన్ కూడా ఎవరు అసలు పరిసర ప్రాంతాలు కూడా రానివ్వమనే విధంగా వాళ్ళు మాత్రం ఆ బోర్డు పెట్టారు. సో అన్న క్యాంటీన్ అంటే ప్రతి ఒక్కరికి కడుపు నిండా అన్నం పెడతారు. పేద ప్రజల కంటే చాలా మంది కూడా ఇప్పుడు 3 పూట్ల అన్నం తినలేని పరిస్థితులు చాలా మంది కూడా ఉంటారు. సో 5 రూపాయలకి కడుపు నిండా భోజనం అనేది ఎక్కడ కూడా ఉండదు. సో అలాంటి ఒక మంచి ప్రదేశాన్ని ఈ విధంగా తాగి వచ్చి ఖరాబ్ చేయడం కానీ, అదే కాకుండా అక్కడ వాళ్ళు రావడం వల్ల మిగతా వాళ్ళు అంటే ఒకానొక టైంలో కొన్ని సమయాలలో అక్కడ ఫుడ్ అయిపోతుంది. అంటే ఈ మధ్యాహ్నం టైంలో ఇన్ని గంటలకి అన్నట్టుగా పెడుతూ ఉంటారు. ఆ టైంలోకి వెళ్ళినప్పుడు వీళ్ళు 2 సార్లు వచ్చినప్పటికీ నెక్స్ట్ ఎవరైతే నిజంగా అవసరం ఉండి అక్కడ ఎవరైతే అరే ఆకలితో పొద్దు నుంచి ఏమి తినకుండా ఉన్న వాళ్ళకి లేకుండా పోతుంది. ప్రజెంట్ ఎవరైతే తాగి అక్కడికి వస్తారో వాళ్ళు మాత్రం అసలు ఎంట్రీ కూడా ఇవ్వము, కనీసం మేము దరిదాపుల్లో కూడా టోకెన్ కౌంటర్ దగ్గర కూడా మేము రానివ్వము అని చెప్పారు. ఇది ఒక విధంగా మంచి ఇనిషియేటివ్ అనుకోవచ్చు. ఎందుకంటే దాని వల్ల ఎవరికైతే అవసరం ఉంది అంటే తాగడికి పైసలు ఉన్నోడికి ఖచ్చితంగా బయట తినేంత పైసలు కూడా ఉంటాయి. అదే చెప్తున్నారు. సో ఖచ్చితంగా మీరు తినాలి అనుకుంటే, ఈ విధంగా తినాలనుకుంటే ప్రైవేట్ హోటళ్ళకి వెళ్ళి అక్కడ తినండి. ఇప్పుడు అన్న క్యాంటీన్ 5 రూపాయలకు భోజనం అంటే చాలా మంది గవర్నమెంట్ హాస్పిటల్లో సిక్ అయిన వాళ్ళు ఉంటారు, పేద ప్రజలు ఉంటారు, హాస్పిటల్లో కావచ్చు, కొంతమంది పొద్దంతా పని చేసి తినలే చాలా మంది. ఇలాంటి వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీలాంటి వాళ్ళు తాగి వచ్చి గొడవలు చేసే వాళ్ళైతే ప్రైవేట్ హోటల్లోకి తినండి అనే విధంగా వాళ్ళకి చెప్పడం జరిగింది.